తెలంగాణ అభివృద్ధిని అడ్డుకోవడమే లక్ష్యంగా బీఆర్ఎస్ పార్టీ చేస్తున్న రాజకీయం మరోసారి బయటపడింది. హైదరాబాద్ అభివృద్ధి కోసం రేవంత్ సర్కార్ చేపట్టిన మూసీ ప్రక్షాళనను అడ్డుకునేందుకు ఫేక్ ప్రచారానికి తెగబడి దిగజారుడు రాజకీయాలు ప్రారంభించింది. మూసీ నదికి సంబంధించి 50 మీటర్ల బఫర్ జోన్ స్థలంలో అక్రమంగా నిర్మించిన మధు పార్క్ అపార్ట్మెంట్ ను అడ్డుపెట్టుకుని పేదలను రెచ్చగొట్టే యత్నం చేసింది. నదిని ఆక్రమించి అక్రమంగా నిర్మించిన అపార్ట్మెంట్ లో పెయిడ్ మీడియా బ్యాచ్ కు ఫ్లాట్లిచ్చింది బీఆర్ఎస్ పార్టీ. ఇప్పుడు అసలు విషయం బయటపడేసరికి గాంధీ విగ్రహాన్ని అడ్డుపెట్టుకుని టాపిక్ డైవర్షన్ కి తెరతీసింది. వాస్తవానికి రేవంత్ సర్కార్ బాపుఘాట్ లో గాంధీ సరోవర్ ని ఏర్పాటు చేస్తోంది. బాపుఘాట్ కు మధు పార్క్ అపార్ట్మెంట్ కు దాదాపు 2 కిలోమీటర్ల దూరం ఉంది. మధు పార్క్ అపార్ట్మెంట్ కు గాంధీ విగ్రహ ఏర్పాటుకు సంబంధమే లేదు. అయినా సరే తమ అక్రమాలు బయటపడకూడదన్న ఉద్దేశంతో ఆ రెండింటికి లింకు పెట్టింది. అంతేకాకుండా గాంధీ విగ్రహ ఏర్పాటుకు 88 కోట్లే ఖర్చవుతున్నా 5,000 కోట్లుగా ప్రచారం మొదలుపెట్టింది బీఆర్ఎస్ పార్టీ. తమ పెయిడ్ మీడియాతో పెయిడ్ ప్రమోషన్లతో ప్రచారం చేయించింది. ప్రజలను పక్కదోవ పట్టించింది. అయితే బీఆర్ఎస్ చేస్తున్న ఫేక్ ప్రచారం తెలుసుకున్న మూసీ పరివాహక ప్రాంత ప్రజలు ఆ పార్టీపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మూసీ తీరం అభివృద్ధి చెందితే తమకు ఉపాధి మార్గాలు పెరుగుతాయని, తమకు కాలుష్య సమస్య తగ్గుతోందని, అలాంటిది బీఆర్ఎస్ మాత్రం తాము అభివృద్ధి చెందకూడదని కోరుకుంటుందని వారే చెబుతున్నారు.